నేను ఈరోజు భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలోని వడ్ల కుప్పల దగ్గరకు వచ్చాను. ఈ బడా భీమ్గల్ గ్రామంలో గత నెల అంటే ఏప్రిల్ 3వ తారీఖు నుంచి వడ్లు ఈ కల్లాల దగ్గరకు తీసుకొస్తా ఉన్నారు. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఒక్క ప్లేసుల్ని అంటే ఈ బడా భీమ్గల్లో 3 ప్లేసులు ఉన్నాయంట ఇట్లా కల్లాలు. ఈ ఒక్క కల్లంలోనే 50 లారీలకు సరిపడా ధాన్యం కుప్పలు ఇప్పుడు పెట్టి ఉన్నారు. అంటే గత నెల ఏప్రిల్ 3వ తారీఖు నాడు నుంచి వచ్చినాయి ఇవి. ఒక రైతు రావుల్ అంజయ్య అనే రైతు, ఆయన భార్య ఉన్నది, ఆయన గల్ఫ్లో ఉన్నాడు. ఆయన భార్య కుప్ప దగ్గరకు పోతే ఆమె చెప్తున్నది, గత నెల 3వ తారీఖు నాడు నేను కోసి ఇక్కడికి తెచ్చిన, నెల రోజులైంది, నీ దొడ్డు వడ్లు ఉన్నాయి, ఇప్పుడు తీసుకపోము, ఎప్పుడు తీసుకుపోతామో కూడా మేము చెప్పము, నువ్వు దొడ్డు వడ్లు ఎందుకు పండిస్తున్నావు అన్న మాట ఐకేపీ సెంటర్ వాళ్ళు మాట్లాడుతున్నారంట. అట్లనే అశోక్ గారు అని చెప్పి ఇంకో రైతు ఉన్నాడు, ఇగో ఈయన ఓరుగంటి అశోక్ గారు. ఈయన సన్నపడ్లు పెట్టిండు, సన్నపడ్లే తెచ్చిండు, నెల అయింది ఆయన ఈ కల్లాల దగ్గరకు వచ్చి, ఇప్పటికి ఆయన జోక్తలేరు. ఇట్లా నిన్ననేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు, మేము వడ్లు ఫాస్ట్గా పంపిస్తున్నాం అన్నమాట మాట్లాడిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇగో ఇదే సాక్ష్యం. బడా భీమ్గల్ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గంలో నేను కల్లాల దగ్గర కుప్పల దగ్గర నిలబడి మాట్లాడుతున్నా. నెల రోజుల నుంచి తీసుకపోని కుప్పలు కూడా ఇక్కడ ఉన్నాయి. మళ్ళా అవేం తడిసిపోయినాయి కావు, మంచిగానే ఉన్నాయి. మీరేమో మొత్తానికే తీసుకుపోతున్నారు, ఎక్కడేం ప్రాబ్లం లేదు అని మీరు చెప్తున్నారు. మీరు ఇగో అశోక్ గారిని అడగచ్చు, రావుల అంజయ్య గారి భార్యను అడగచ్చు, ఇక్కడ ఉన్న రైతులను అడగచ్చు. ఇట్లా మీకు మరి సరైన గ్రౌండ్ రిపోర్ట్ మీకు వస్తలేదా, లేదు మీకు చాతనైతలేదా, వడ్డు తీసుకుపోయే చాతనైతలేదా? అసలు దొడ్డు వడ్లనైతే మేము తీసుకునే పోమన్నట్టు మాట్లాడుతున్నారంట. ఏం చేయాలి రైతు మరి? దొడ్డు వడ్లు ఎందుకు పండియద్దు? సన్నం వడ్లే ఎందుకు పండియాలి? సన్నం వడ్లకు మేము బోనస్ ఇస్తాము అన్నారు, ఆ బోనస్ కూడా చక్కగా లేదు. సన్నం వడ్లేమో దిగుబడి తక్కువ వస్తుంది, రైతుకు నష్టం వస్తుంది, అందుకోసమే దొడ్డు వడ్లు పండిస్తారు. మీరు ఇవాళ ఇట్లా నెలల తరబడి వడ్లను తీసుకోకుండా, కొనుగోలు చేయకుండా మీరు లేట్ చేయడం వల్ల ఇప్పుడు అకాల వర్షాలు వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం భయం ఒకటి రైతులకు. వర్షం వస్తే అవి తడిసిపోవాలి, టార్పలిన్లు కప్పుకోవాలి, సంచులు తడిసిపోతున్నాయి, సంచులు నింపినవి ఉన్నాయి, అవి గతేం కావాలి. ఇట్లా ఇన్ని అవస్థలకు ఇవాళ రైతు ఎందుకు లోన్ కావాలి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఈ కల్లం దగ్గర నుంచే, ఈ కుప్పల దగ్గర నుంచే నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, దృష్టి పెట్టండి. ఎప్పుడు కూడా హైదరాబాద్లో భూములు, ఆ భూములు ఎట్లా, ఈ భూములు ఎట్లా, ఇదే కాదు, రైతుల సంగతి కూడా చూడండి. ఇవాళ నేను ఇప్పుడే కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాను, మరి ఆమె తొందరగానే పంపిస్తానని చెప్పినారు. నేను బాల్కొండ నియోజకవర్గంలో ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నేను ప్రతి దగ్గరకు కూడా వెళ్తాను. తప్పకుండా రైతులై ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వడ్లు తీసుకుపోయే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తీసుకుంటా. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజు రేవంత్ రెడ్డి మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడో ఇక్కడో ఏదో 2 కిలోనో తాలు తీస్తే తోలు తీస్తా అన్నమాట మాట్లాడాడు. మరి ఇవాళ నువ్వే ఉన్నావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవాళ దొడ్డు వడ్లు ఇదే బడా భీమ్గల్లో 4 నుంచి 5 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. సన్నం వడ్లకు కూడా 1.5 నుంచి 2 కిలోలు తరుగు తీస్తూ ఉన్నారు. మరి ఎవరు తోలు తీయాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి? ఎవరు తోలు తీస్తారు ఇప్పుడు? కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కలెక్టర్ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ తాలు తీసుడు బంద్ చేపియండి, వెంట వడ్లను తీసుకుపోండి. ఈ దొడ్డు వడ్లని రైస్ మిల్లర్స్ తీసుకోము అంటున్నారట, రైస్ మిల్లర్లను కూర్చునబెట్టండి, మాట్లాడండి, అది వాళ్ళ బాధ్యత. తీసుకోవాల్సింది, ఎందుకు తీసుకోరు దొడ్డు వడ్లని? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకోలేదా? మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మొత్తం దొడ్డు వడ్లే ఉండే, అప్పుడు సన్న వడ్లు లేకుండే, మొత్తం దొడ్డు వడ్లే. వారం రోజుల లోపల మేము వడ్లు తీసుకుపోయేది, పైసలు కూడా పడేది ఇమీడియట్గా. కాబట్టి నేను గవర్నమెంట్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, రైతులను బాధలు పట్టించుకోండి దయచేసి.
లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.